ఇది వేసుకుంటే బీయింగ్ ఏ సైకాలజిస్ట్, నేను కవిత మ్యామ్ మేమిద్దరం సైకాలజిస్ట్ కాబట్టి మేము మాట్లాడతాం. ఇలా వేసుకొని ఇలా పీలిస్తే దాన్ని ఏమంటారంటే డ్రగ్ అంటాం. దాన్ని పీల్చినప్పుడు అందరూ ఏమంటారంటే ఏరా ఎక్కిందా, ఏరా కిక్ ఎక్కిందా, కిక్ ఎక్కిందా. హిందీలో ఏమంటారు తెలుసా? నషా చడిగాక, నషా చడిగాక. నషా అంటే కిక్కు. ఆ పిచ్చి మొహాలకి తెలియదు ఏం తెలుసా? ఈ డ్రగ్స్ని తెలుగులో ఏమంటారు? తెలుగు డబ్బింగ్ రాదా? మత్తు పదార్థాలు అంటే పేర్లోనే ఉంది, అది మత్తురా బాబు అని అర్థం. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే దాన్ని కిక్ అని వాళ్ళు అనుకుంటారు. అసలు నిజమైన నష నేను చెప్తా, నిజమైన నష నేను చెప్తా. నష అంటే ఏంటి తెలుసా? 4 ఏళ్ల పాటు ఒకే ఒక గోల్ పెట్టుకొని 4 ఏళ్ల పాటు 145 కోట్ల మందితో పోరాడి 4 ఏళ్ళు ఒకే దాని మీద ఫోకస్ చేసి ఒలింపిక్స్ ఆడడానికి 56 దేశాల్లో పోరాడడానికి 2300 ప్లేయర్స్తో ఆడి గెలిచి 1, 2, 3 స్థానాలు నిలబడి జాతీయ జెండాని ఇలా కప్పి మెడల్ ఇలా ఇచ్చినప్పుడు దాన్ని పంటి కింద పెట్టి కొరుకుతుంటే వచ్చే కిక్ ముందు ఇంకా డ్రగ్స్ కిక్ దేనికి పనికిరాదని నేను అంటాను. నిజమైన నష ఏం తెలుసా? నిజమైన నష నేను చెప్తాను. ఒక కార్డియాలజిస్ట్ బైపాస్ సర్జరీ చేయడానికి ఐసీయూ రూమ్లో కూర్చోబెట్టి, ఐసీయూ రూమ్లో పడుకోబెట్టి చేతులు గ్లౌజులు వేసుకొని ఇలా కట్ చేయగానే చేతి గ్లౌజులకు మొత్తం రక్తం అంటి బయట కుటుంబ సభ్యులందరూ దేవుడా మా భర్తను కాపాడు, దేవుడా మా తండ్రిని కాపాడని కుటుంబం అంతా వేడుకుంటూ ఉంటే అప్పుడు ఈ డాక్టర్ 16 గంటల పాటు నిద్ర తిప్పలు అన్నీ మానేసి అలాగే ఆపరేషన్ చేసి పేషెంట్ని బతికించి బయటికి వచ్చి గ్లౌజ్ ఇలా తీసి అమ్మ నీ భర్త బతికాడని చెప్పగానే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ మీరు దేవుడు అని చెప్తుంటే అప్పుడు డాక్టర్కి ఎక్కే కిక్కు ముందు ఇంకే కిక్కు పనికిరాదని నేను అంటాను. ఇప్పుడు చెప్పండి, మత్తు కిక్క సక్సెస్ కిక్క? కానీ దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఈ డ్రగ్స్ అమ్మే ఇడియట్స్ కూడా ఎవరికి అమ్ముతారు తెలుసా? నా వయసు వాడికి వచ్చి డ్రగ్స్ అమ్మనండి, ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళ వయసుకి వచ్చి డ్రగ్స్ అమ్మనండి. సినిమా లేదు, నా దగ్గరికి ఎవడన్నా వచ్చి డ్రగ్ అమ్మితే నేను దేంతో సమాధానం చెప్తాను తెలుసా? దేంతో దేంతో వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారు తెలుసా? 7th క్లాస్ నుంచి 10th క్లాస్ లేకుంటే ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి అరే మీరు పాస్ ఎక్ మాల్ ట్రై కరేగా అంటే ఈసారి నుంచి ఎవడన్నా వచ్చి ఇలాంటి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే దేంతో సమాధానం చెప్పాలి? వినపల్లా? ఇప్పుడు చెప్పండి, డ్రగ్ కిక్కా సక్సెస్ కిక్కా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, సక్సెస్ ని కిక్ ని ఎంజాయ్ చేస్తూ ఐపీఎస్ క్యారియర్ లో వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. దట్ ఈస్ ద సక్సెస్ కిక్. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే మేధావులు. దయచేసి ఈరోజు నుంచి మత్తుకు బానిసలు అవ్వాలంటే పోలీసులు వచ్చి సందులు ఆపడం కాదు, ఒక రెస్పెక్టివ్ సిటిజన్ గా ఎంతమంది బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? లేదు సార్ మాకు అదే చాలు సార్, సినిమాల్లో వేస్తే పొడుస్తూ ఉంటే దయచేసి ఈరోజు నుంచి ఆ కిక్ను మానండి.